హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్సార్ లాలు బ్లాగ్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ఈరోజు మీకు బీచ్ కోయట్లో బీచ్ మాల్యాకు వచ్చిన ఈరోజు మీకు బీచ్ తర్వాత వచ్చి ఫ్లవర్స్ ఎక్కువగా తిరిగే పార్కు, ఈ రెండు మీకు చూపించేస్తాను. లెట్స్ గో. ఇది వచ్చి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి ఎక్కి ఆ పక్క దిగాలన్నమాట. అక్కడ దూరంగా కనబడతా ఉంటుంది, నాకు తెలిసి మీకు బీచ్, సముద్రము, అక్కడికి పోవాలన్నమాట మనము. ఇదైతే పెద్ద రోడ్ అనమాట. ఈ రోడ్డు కింద దాటాలంటే అది కాని పని, అది ప్రమాదంతో కూడుకున్న పని. కనుక ఈ బ్రిడ్జి ఎక్కి ఆ పక్క దిగాల్సిందే ఖచ్చితంగా. ఈ బ్రిడ్జి ఎక్కి దిగుతానే మనకు కార్ పార్కింగ్ వస్తుంది, పెద్దగా ఒక 4-5 ఎకరాల దాకా. అందులోంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అది దాటుకుంటే ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్ దాటుకుంటానే అది పార్కింగ్ అనమాట. అది ఆ పార్కింగ్ రోడ్ దాటుకుంటూనే బీచ్ అనమాట. ఇప్పుడు కనబడుతుందా మీకు బీచ్? దగ్గరకు వచ్చినట్లున్నా చూడండి. ఓకే, మీకు ఒక అతన్ని పరిచయం చేస్తాను చూడండి. ఈయనే అనమాట. ఈయన వచ్చి మన యూట్యూబరే, నాగేష్ నాని బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతన్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. తర్వాత వచ్చి మనం చేసే ప్రతి ఒక్క వీడియోను మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇదే మీకు చెప్పింది నేను, పార్కింగ్ ప్లేస్, కార్ పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడే అనమాట పార్కింగ్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట మన వాళ్ళు వచ్చి. ఇక్కడ ఆది అనమాట, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు. అందరూ అక్కడికే వెళ్తున్నారు చూడండి, పార్కు దగ్గరికి. ఇక్కడ ఏమంటే మనము అంత పెద్దగా చూడదగ్గది, అంత చెప్పుకోదగ్గదైతే కాదు, కానీ చూడొచ్చు, పర్లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. చుట్టి వచ్చిందంటే చాలబ్బా, మన వాళ్ళంతా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసినాము. చూసారా, ఇక్కడంతా కార్లు పార్కింగ్ పెట్టినారు, చూసినారా? అదనమాట. దిస్ ఈజ్ బీచ్. ఇదే అన్నమాట బీచ్. అక్కడ చేపలు కూడా పడుతున్నారండి. ఇక్కడ దూరంగా మీకు కనబడుతుందా? మనం దగ్గరికి పోదాం, చూపిస్తాను అది కూడా. ఇక్కడ అన్ని రాళ్ళు ఎక్కువ ఉన్నాయండి. ఇంకొంచెం అటు సైడ్ వెళ్ళామంటే, ఇంకొంచెం ఫ్రంట్కి వినామంటే, ఇంకొంచెం ఫ్రంట్కి పోవాలా. అక్కడైతే రాళ్ళు ఉండవు, తక్కువ ఉంటాయి. వాటర్ కూడా తగ్గినాయండి. ముందు ఇంకా చాలా ఉండేది, నీళ్ళు వచ్చేసినాయి, దగ్గరికి వచ్చినాయి అప్పుడు. ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోయినాయి, తగ్గినట్లు ఉన్నాయి నీళ్ళు. ఇదంతా సముద్రం అండి. అక్కడ లాస్ట్లో చివర్లో మీకు ఒకటి కనపడుతుందా, బ్రిడ్జ్ కనిపించినట్లు కనపడుతుంది కదా, ఒక లైన్ లాగా. అది బ్రిడ్జ్ అనమాట, రోడ్డు సముద్రం మీద వేశారు చూడండి. నేనైతే ఆ రోడ్డు దగ్గరకు అయితే పోలేదు ఫ్రెండ్స్. అది బ్రిడ్జా రోడ్డా అనేది అయితే నాకు క్లారిటీగా తెలియదు. నేనైతే మీకు చెప్తున్నాను, కనబడుతుంది. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, అది రోడ్డా బ్రిడ్జా అనేది. ఇక్కడ వచ్చి మనకు చూసారా, ఇక్కడ కూర్చునేదానికి చైర్స్ లాగా వేసింటారు అన్న, సోఫా టైప్ లాగా. ఇవన్నీ కూర్చునేదానికి. తిరిగి అలసిపోతే ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడే కూర్చొని భోంచేస్తుంటారు. ఇక్కడ మనకంచి కూల్ డ్రింక్స్, తర్వాత వచ్చి ఐస్ క్రీమ్లు ఇవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. చూసారు కదా ఇంతకుముందు బండి బ్యాక్ సైడ్. వీళ్ళందరూ కూడా చూడండి భోజనాలు కట్టుకొని వెళ్తున్నారు అక్కడ పార్క్లో కూర్చొని తిందామని. ఇదేనండి మీకు చెప్పిన ఫిషర్ మ్యాన్. చూడండి, ఫిష్ పడుతున్నారు. ఇంకో 2 పడుతున్నారండి ఇక్కడ. ఫిష్ రాడ్లు అయితే 5 వేసినారు. 5 రాడ్లు వేసి వీళ్ళు చేపలు పడుతున్నారు.
ఈ అన్నకి ఏదో చేప ఏదో పడినట్లుంది, తీస్తున్నాడు. మొత్తానికి వీళ్ళు ఎన్ని చేపలు పట్టినారైతే మనకైతే తెలియదు, మనకంత టైం లేదు. ఇదైతే మీకు బాగుంటుందండి, చూడడానికి కనువిందుగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మీరు సముద్రాలలో కానీ, చెరువులలో కానీ, బావులలో కానీ, అలాగే కాలువలలో కానీ మీరు ఎవరైనా చేపలు పట్టిన మెమరీస్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి. ఇప్పుడు చూసారా వీళ్ళు ఎంత బాగా పడుతున్నారో. ఫిషింగ్ రాడ్స్ సపరేట్గా అయితే దొరుకుతాయండి, అవి బాగుంటాయి, ఎంత లాంగ్ అయినా విసరచ్చు. చేప అయితే ఖచ్చితంగా పడుతుందంట. ఫ్రాక్స్ వస్తాయి దానికి, ఫ్రాక్స్ ప్లాస్టిక్వి ఫ్రాక్స్, తర్వాత వచ్చి ఫిషింగ్స్, మొత్తం దానికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం దొరుకుతాయి. మీరు నాకు కన్నా కాంటాక్ట్ అయినారంటే మీకు మా ఫ్రెండ్ దగ్గర దొరుకుతాయి ఇవి. అలాగే ఇప్పుడు మీకు ఈ పార్కు చుట్టూ గార్డెన్ ఉంది, చూడండి ఎలా పెట్టినారో. పార్కు చుట్కారం ఉంటుందన్నమాట ఇది. ఈ గార్డెన్ పొడవుకు చాలా అంటే చాలా దూరం ఉంది ఇది, చూడండి. మన సైడ్ అయితే మన ఇండియాలో ఇది ఎక్కడ చూసినా కాస్తా ఉంటుందండి ఈ గడ్డి. దీన్ని ఇక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇదే ఎక్కువ వాల్యుయేషన్ ఇస్తారు దీనికి. మనమైతే అస్సలు పెట్టుకోము ఇదైతే. మనము ఈ చెట్లు గబ్బు చెట్లు అంటారు మన సైడ్, ఇవి చూపిస్తే మన సైడ్ అంతా నీట్గా బాగుండేటివే పెట్టుకోవాలా. ఇక్కడ ఎవరో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇట్లా ఇది వచ్చి లొకేషన్ బాగుంది కదా, సముద్రం కదా, అందుకని వీళ్ళు ఫోటో తీసుకుంటున్నారు. ఇంకొంచెం ముందర పోతే మనం పార్క్లోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడు అన్న వాళ్ళు పోతున్నారు కదా ముందర, దాని ముందరనే ఖర్జూరం చెట్లు కనపడుతున్నాయి, ఖర్జూరం అవే అనమాట. అక్కడి నుంచి స్టార్ట్. ఇక్కడే స్టార్టింగ్లోనే మనకు చూడండి ఎంతమంది కూర్చున్నారు. చాలా అంటే చాలా బాగుంది కదా, మొత్తం గ్రీనరీ కింద మొత్తం గడ్డి, పచ్చగడ్డి అనమాట. అందులోనూ ఈ రోడ్డు లాగా మొత్తం ఇది పార్కింగ్ టైల్స్ వేసినారు, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు అది వచ్చి మనకు రాజధాని అండి, రాజధాని అంటారంట దీన్ని. ఇక్కడ నాకైతే తెలియదు, మన ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడైతే బాగుందండి వ్యూ, చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఉన్నాయి. ఇదేనండి అన్సార్ లాలు వ్లాగ్స్ అండి. షేర్, లైక్, ఫాలో మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వెళ్తూ మీరు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టిపోండి. నేను చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి అన్నోళ్ళు కూర్చొని భోంచేస్తున్నారు. ఇక్కడ వచ్చి లవర్స్ ఎక్కువ వస్తుంటారు, లవర్స్ మన ఫ్రెండ్స్ మామూలుగా మన ఆంధ్ర వాళ్ళు మొత్తం అంతా ఇక్కడే ఉన్నారనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో, క్లాస్గా ఉంది కదా. ఇప్పుడు జనాలు తక్కువ ఉన్నారు, మధ్యాహ్నం కదా. సాయంత్రం 4-5 అయితే కన్నా మీకు విచ్చలవిడిగా మన వాళ్ళు ఎక్కడ చూసినా, ఇప్పుడు మాల్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి పోవాల్సిందే. కొంతమంది వస్తారు, కొంతమంది రారు, అందరూ ఒకే రోజు చుట్టి తీసుకోరు కదా. అదనమాట, చుట్టి ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి పోతుంటారు. అది ఫ్రెండ్స్, వీటికి మన కంటెంట్ అయిపోయింది. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.